So fabrication components on monolithic IC. So monolithic ICs అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. What do you mean by monolithic ICs? Monolithic ICs అంటే all components are fabricated in single చిప్. ఒక సింగిల్ చిప్ లోనే మొత్తం అన్ని కాంపోనెంట్స్ ని పెట్టుకోగలిగితే దాన్ని మనం మోనోలిథిక్ ఐసిస్ అని అంటామని చెప్పుకున్నాం అనమాట. అయితే ఆ ఫ్యాబ్రికేషన్ ప్రాసెసింగ్ అంతా ఎలా జరుగుతుందో అన్నది మనం చూస్తున్నాం. ప్రీవియస్ గా మనం ఏం చూసుకున్నామో అసలు ఆ మోనోలిథిక్ ఐసిస్ అంటే ఏంటి, ఆ మోనోలిథిక్ ఐసిస్ అనేవి ఏ రకంగా తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది అన్నది మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం అనమాట. ప్రీవియస్ క్లాస్ లో వాటి గురించి చూసుకున్నాము. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటి అంటే మోనోలిథిక్ ఐసిస్ అనేవి ఏ రకంగా ఫ్యాబ్రికేట్ చేస్తారు అంటే కాంపోనెంట్స్ అనేవి ఈ ఐసిస్ లో ఏ రకంగా మనం ప్లేస్ చేసుకుంటున్నాం, ఏ రకంగా పెడతామా అన్నది ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ క్లాస్ లో చూస్తాం అనమాట. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆన్ మోనోలిథిక్ ఐసిస్. సో జనరల్ గా మనం కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మనం తీసుకునేటట్లుగా అయితే ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది డయోడ్, రెసిస్టర్, ట్రాన్సిస్టర్, నెక్స్ట్ అదే విధంగా కెపాసిటర్, ఇలా కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని ఐసిఎస్ లో ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారు, ఫ్యాబ్రికేట్ చేయడం అంటే ఏంటి, ఎలా పెడతారు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. పర్టికులర్ ఇన్ దిస్ క్లాస్. సో ఈ కాంపోనెంట్స్ అనేవి మోనోలిథిక్ ఐసిస్ లోని ఎట్లా పెట్టుకుంటాం అన్నది చూస్తాం. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ప్రీవియస్ క్లాస్ లో మీకు ఆల్రెడీ చెప్పాను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ మోనోలిథిక్ ఐసిస్ లో. ఐ విల్ షో దట్ వీడియో. సో మోనోలిథిక్ ఐసిస్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెసింగ్ లోని సో మనకి ఇలా పీ సబ్స్ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్ గా మనకు వచ్చే దాంట్లోని ఇట్లా ఫైనల్ గా ఈ రకంగా ఫామ్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా. పీ సబ్స్ట్రాక్ట్, దాని లోపల ఎన్ సబ్స్ట్రాక్ట్, దానిపైన SiO2 లేయర్ ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఈ SiO2 లేయర్ పైనే మనము ఆ కాంపోనెంట్స్ ని ప్లేస్ చేసుకుంటామని చెప్పుకుంటున్నాం. అయితే ఆ కాంపోనెంట్స్ ని ఎలా పెట్టుకుంటున్నాం అంటే ఇది పర్టికులర్ గా ఈ పైన ఉంది కదండి, ఇది SiO2 లేయర్ అనమాట. పీ సబ్స్ట్రాక్ట్ పైన ఎన్ సబ్స్ట్రాక్ట్, దాంట్లో మళ్ళీ ఇక్కడ ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ దగ్గరికి ఈ పర్టికులర్ గా ఈ డయోడ్ ని మనం ప్లేస్ చేసుకోవాలి అంటే పీ సబ్స్ట్రాక్ట్ మీద ఒక కాంపోనెంట్, ఎన్ సబ్స్ట్రాక్ట్ మీద ఒక కాంపోనెంట్ ఇలా ప్లేస్ చేస్తున్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. ఫస్ట్ డయాగ్రామ్ మీరు క్లియర్ గా చూడండి. పీ సబ్స్ట్రాక్ట్ మీద ఒక కాంపోనెంట్స్ ని, ఎన్ సబ్స్ట్రాక్ట్ మీద ఒకటి పెట్టుకుంటున్నాం, ఒక టెర్మినల్ ని పెట్టుకుంటున్నాం. ఈ టూ టెర్మినల్స్ ని కలిపి మనం పిఎన్ డయోడ్ అంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ టెర్మినల్ అనేది పీ టైప్ ఆఫ్ పీ దాంట్లో పెట్టుకున్నాము, సెకండ్ టెర్మినల్ ని ఎన్ దాంట్లో పెట్టుకున్నాం. అందువల్ల దీన్ని పిఎన్ డయోడ్ అంటున్నాం, పిఎన్ జంక్షన్ డయోడ్ అని అంటాం, పిఎన్ జంక్షన్ డయోడ్. సో పీ జంక్షన్ ఇది, ఎన్ జంక్షన్ ఇది, ఈ రెండిట్లతో కలిపి ఫామ్ చేసుకున్న అది ఇట్లా పెట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం పిఎన్ జంక్షన్ డయోడ్ అంటున్నాం. సో పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఇట్లా ప్లేస్ చేసుకుంటున్నారు అనమాట. అయితే రెసిస్టర్స్ ని మనం చూసుకునేటట్లయితే రెసిస్టర్ ని మనం ఈ పీ సబ్స్ట్రాక్ట్ పైన మాత్రమే ప్లేస్ చేసుకుంటున్నాం. అంటే ఎన్ సబ్స్ట్రాక్ట్ లో మనం ప్లేస్ చేసుకోవట్లేదు, ఈ ఎన్ సబ్స్ట్రాక్ట్ లో మనం పెట్టుకోవట్లేదు, ఓన్లీ పీ సబ్స్ట్రాక్ట్ లోనే మాత్రమే మనం పెట్టుకుంటున్నాం. సో అది మనకి రెసిస్టర్ ఫస్ట్ టెర్మినల్ ని, సెకండ్ టెర్మినల్ ని ఎట్లా పెట్టుకుంటున్నాం. రెసిస్టర్ డజంట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసే కదా. రెసిస్టర్ అంటే ఏంటి, విచ్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ ది కరెంట్. సో ఫ్లో ఆఫ్ ది కరెంట్ ని అపోజ్ చేయడానికి మనం వాడుకుంటున్నాం. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్. రెసిస్టర్ కి ఎటువంటి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనము నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే ఈ థర్డ్ డయాగ్రామ్ లో మనకి ఏం కనిపిస్తుంది. ఫస్ట్ పీ సబ్స్ట్రాక్ట్ ఉంది, మళ్ళీ దాని లోపల పీ సబ్స్ట్రాక్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది, దాంట్లో ఎన్ సబ్స్ట్రాక్ట్ ఉంటుంది. జనరల్ గా మనం మోనోలిథిక్ ఐసిస్ ప్రాసెసింగ్ అంటే తయారు చేసే విధానం మనం చూసుకునేటప్పుడు మనం అదే కదా అబ్జర్వ్ చేసాం. మళ్ళీ అగైన్ దీనిపైన పీ సబ్స్ట్రాక్ట్ వచ్చింది, మళ్ళీ దానిపైన ఎన్ సబ్స్ట్రాక్ట్ వచ్చింది. అది ఎట్లా చేసుకుంటాం అన్నది మనకి క్లియర్ గా నెక్స్ట్ పాయింట్స్ లో చెప్తాను మీకు. అదేంటి అంటే మనం హీట్ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ అగైన్ పీ సబ్స్ట్రాక్ట్, ఎన్ సబ్స్ట్రాక్ట్స్ ప్లేస్ చేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ట్రాన్సిస్టర్స్ కి 3 టెర్మినల్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ వీటి గురించి తెలిసే ఉంటుంది. ట్రాన్సిస్టర్ హ్యావ్ 3 టెర్మినల్స్ విచ్ ఇస్ బేస్, ఎమిటర్, కలెక్టర్. బేస్, ఎమిటర్, కలెక్టర్. అయితే ఇక్కడ ఒక ఎమిటర్ అనేది ఎన్ దాంట్లో పెట్టుకున్నాము, బేస్ అనేది పీ సబ్స్ట్రాక్ట్ లో పెట్టుకున్నాము, కలెక్టర్ అనేది మళ్ళీ అగైన్
ఎన్ సబ్స్ట్రాక్ట్ లో పెట్టుకున్నాం, ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ లో పెట్టుకున్నాం అనమాట. ఎమిటర్ ని, బేస్ ని, కలెక్టర్ ని ఏ రకంగా ప్లేస్ చేసుకున్నాం మీరు ఈ డయాగ్రామ్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ని మనం ఏమంటామంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎందుకు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాము? ఎమిటర్ ని ఎన్ దాంట్లో పెట్టుకున్నాము, బేస్ ని పి దాంట్లో పెట్టుకున్నాము, కలెక్టర్ ని మళ్ళీ అగైన్ ఎన్ దాంట్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెపాసిటర్స్ ని ఎట్లా ప్లేస్ చేసుకుంటాం? కెపాసిటర్ ని ఎలా ప్లేస్ చేసుకుంటాం అంటే ఈ కెపాసిటర్ అనేది మనం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళినప్పుడు ఈ మోనోలిథిటిక్ ఐసి ఏదైతే ఉందో ఈ మోనోలిథిటిక్ ఐసిస్ పైన డైరెక్ట్ గా జస్ట్ ఫ్యాబ్రికేట్ చేసి వచ్చిన ఐసి పైన డైరెక్ట్ గా ఈ కెపాసిటర్ ని ప్లేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఈ ఎన్ సబ్స్ట్రాక్ట్ మీదే మనం కెపాసిటర్ ని ప్లేస్ చేసుకుంటాం అనమాట. అన్ని కాంపోనెంట్స్ ని మనం అట్లాగే ప్లేస్ చేసుకుంటాం. ఒకసారి చూడండి, అన్ని కాంపోనెంట్స్ ని సిలికాన్ ఆక్సైడ్ మెటీరియల్ దగ్గరే ప్లేస్ చేసుకుంటాం, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కెపాసిటర్ ని మనకి ఫైనల్ గా వచ్చిన దాంట్లోనే ప్లేస్ చేసుకుంటున్నాము. కాకపోతే కెపాసిటర్ లో మనకి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అనేవి 2 టెర్మినల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. అందువల్ల 1 టెర్మినల్ ఓన్లీ SiO2 పైన మాత్రమే పెట్టుకున్నాము. నెగిటివ్ టెర్మినల్ ఒక టెర్మినల్ ని ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ కి టచ్ అయ్యేటట్లుగా పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ డయాగ్రామ్ లో క్లియర్ గా తెలుస్తుంది. సో కెపాసిటర్ లోని ఒక టెర్మినల్ ని SiO2 కి మాత్రమే టచ్ అయ్యేటట్లుగా పెట్టుకున్నాము, ఇంకో టెర్మినల్ ని మనము ఎన్ సబ్స్ట్రాక్ట్ కి టచ్ అయ్యేటట్లుగా పెట్టుకున్నాం అనమాట. అయితే నెక్స్ట్ ఈ యొక్క కాంపోనెంట్స్ ని మనము క్లియర్ కట్ గా అంటే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్ ఆన్ మోనోలిథిటిక్ ఐసిస్ అనేవి సెపరేట్ కాంపోనెంట్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ ఇన్ మోనోలిథిటిక్ ఐసిస్ అనేది సెపరేట్ కాంపోనెంట్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇన్ మోనోలిథిటిక్ ఐసిస్ అనేది సెపరేట్ కాంపోనెంట్, అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ మోనోలిథిటిక్ ఐసిస్ అనేది సెపరేట్ కాంపోనెంట్స్. వీటి గురించి క్లియర్ గా నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో వస్తాయి అనమాట. బట్ ఇందులో ఏంటి అంటే పర్టికులర్ గా ఈ యొక్క కాన్సెప్ట్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మొత్తం అన్ని కాంపోనెంట్స్ ని ఏ రకంగా మనం ప్లేస్ చేస్తాం. మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. కొన్నిట్ల దగ్గర పి సబ్స్ట్రాక్ ఉంది, తర్వాత ఎన్ సబ్స్ట్రాక్ ఉంది, మళ్ళీ పి ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి పి సబ్స్ట్రాక్ ఉంది, ఎన్ ఉంది, పి ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే పి సబ్స్ట్రాక్ ఉంది, ఎన్ ఉంది, పి ఉంది, మళ్ళీ ఎన్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే పి సబ్స్ట్రాక్ ఉంది, ఎన్ సబ్స్ట్రాక్ ఉంది అనమాట. అయితే ఇవి మనం ఎలా అంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ పి సబ్స్ట్రాక్, ఎన్ సబ్స్ట్రాక్ తోటే ఫైనల్ గా వచ్చే చిప్ అనేది వస్తుంది. మళ్ళీ అగైన్ పి సబ్స్ట్రాక్ ఎలా పెట్టాలి, ఎన్ సబ్స్ట్రాక్ అనేది ఎట్లా ప్లేస్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి అన్నది మనం చూసుకుంటాం అనమాట. జనరల్ గా పి టైప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి అన్నది మీరు ఆల్రెడీ E1 లో నేర్చుకున్నారు, ఎలక్ట్రానిక్స్ 1 సబ్జెక్ట్ లో నేర్చుకున్నారు. పి టైప్ ఆఫ్ సబ్స్ట్రాక్ లో ఏంటి అంటే హోల్స్ ఉంటాయి, ఎన్ టైప్ ఆఫ్ సబ్స్ట్రాక్ లో ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేసి మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లోనే ప్రీవియస్ వాటిల్లో నేర్చుకున్నారనమాట. అయితే అవే ఇక్కడ మనకి ఎలా ప్లేస్ చేసుకుంటే ఎలా చూసుకుంటాం అన్నది మనం చూస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సచ్ యాస్ డయోడ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ మేడ్ ఆన్ మోనోలిథిటిక్ ఐసిస్. ఈ డయోడ్స్ కానీ, రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ అన్ని ఈ మోనోలిథిటిక్ ఐసిస్ ని యూస్ చేసుకొని మనం మేడ్ చేస్తామని చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్ లో. సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నాడు, ఫ్యాబ్రికేట్ those IC components, impurities are added or diffused on specific place of semiconductor wafer. ఈ సెమీకండక్టర్ వేఫర్ అంటే ఏంటి, ఫైనల్ గా వచ్చే చిప్ అన్నమాట. ఈ సెమీకండక్టర్ వేఫర్స్ లోని, ఐసి కాంపోనెంట్స్ లోని ఇంప్యూరిటీస్ అనేవి అవసరమైతే యాడ్ చేస్తాము, లేదంటే డిఫ్యూజ్డ్ అంటే స్ప్రెడ్ చేస్తాం అనమాట. సో స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. సో డిఫ్యూజ్డ్ అంటే తీసేయడం. సో మనం అట్లా అవసరమైతే యాడ్ చేస్తున్నాము, లేదంటే పెట్టుకుంటాం అనమాట, స్ప్రెడ్డింగ్ చేస్తాం అనమాట. అది ఏ రకంగా జరుగుతుంది అన్నది మనం చూస్తాం ఇక్కడ. నెక్స్ట్ మనకు ఆల్రెడీ చెప్పాను, పిఎన్ జంక్షన్ డయోడ్ కెన్ మేడ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది బేసిక్ మోనోలిథిటిక్ కాంపోనెంట్స్. ఒక బేసిక్ మోనోలిథిటిక్ కాంపోనెంట్స్ మనం తీసుకునేటట్లుగా అయితే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఏ రకంగా పెట్టుకుంటాం అనేది మనం చూస్తాం. ఇక్కడ మీరు డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే ఇది పి టైప్ సబ్స్ట్రాక్ట్, ఇది ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్. సో పి టైప్ సబ్స్ట్రాక్ట్ లో, ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ లో, మళ్ళీ పి టైప్ సబ్స్ట్రాక్ట్ లో యానోడ్ ని పెట్టుకుంటున్నాము, ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్ లో క్యాథోడ్ ని పెట్టుకుంటున్నాం. యానోడ్ క్యాథోడ్ కదా ఉంటాయి డయోడ్స్ కి, డయోడ్స్ హ్యావ్ యానోడ్ క్యాథోడ్ ఎలిమెంట్స్. సో అవి ఈ రకంగా మనం పెట్టుకుంటున్నాం. పి దగ్గర ఒక ఎలిమెంట్, ఎన్ దగ్గర ఒక ఎలిమెంట్ అనేది పెట్టుకొని పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఇట్లా ప్లేస్ చేసుకుంటారు. నెక్స్ట్ మొత్తం అన్ని కాంపోనెంట్స్ 4 కాంపోనెంట్స్ ఆర్ మేడ్ ఇన్సైడ్ ఆఫ్ ది పి టైప్ సబ్స్ట్రాక్ట్.
మొత్తం 4 కాంపోనెంట్స్ ని మొత్తం ఏవైతే మనం ఇక్కడ తీసుకుంటున్నామో ఈ 4 కాంపోనెంట్స్ డయోడ్స్ అవన్నీ, రెసిస్టర్ అవన్నీ, ట్రాన్సిస్టర్ అవన్నీ, కెపాసిటర్ అవన్నీ, ఈ మొత్తం ఏవైతే తీసుకుంటున్నామో ఈ 4 కాంపోనెంట్స్ ఆర్ మేడ్ ఇన్సైడ్ ద పీ టైప్ సబ్స్ట్రాక్ట్. సో పీ టైప్ సబ్స్ట్రాక్ట్ లోనే మనం వీటిని మేడ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ పోర్షన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్, ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ స్లైడ్ లో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పీ టైప్ సబ్స్ట్రాక్, ఎన్ టైప్ సబ్స్ట్రాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన పీ టైప్ సబ్స్ట్రాక్, ఎన్ టైప్ సబ్స్ట్రాక్ ప్లేస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి 2 సబ్స్ట్రాక్ట్స్ ఉంటే ట్రాన్సిస్టర్స్ ని మనం ప్లేస్ చేయడం అవ్వదు కాబట్టి మళ్ళీ దాంట్లో దాంట్లో కూడా ఇంకోటి రావాలి కాబట్టి మనం ఈ రకంగా ప్లేస్ చేసుకుంటున్నాం అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ టైప్ as well as p type portions are made from p type and n type materials. So ఈ n type p type portions ఎలా తయారు చేసుకుంటాం అంటే అందులో ఆల్రెడీ p type మెటీరియల్, n type మెటీరియల్స్ ఉంటాయి కదా వాటితోటి వీటిని ప్లేస్ చేసుకుంటాం అంటున్నారు ఇన్సైడ్ ద p type సబ్స్ట్రాక్ట్. సో ఇదంతా మనకి డిఫ్యూజన్ ప్రాసెసింగ్ లో జరుగుతుంది. డిఫ్యూజన్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే స్ప్రెడ్డింగ్ ప్రాసెసింగ్. సో డిఫ్యూజన్ ప్రాసెసింగ్ లోని ఇదంతా జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ p type and n type మెటీరియల్స్ ఆర్ యాడెడ్ ఆన్ సెమీ కండక్టర్. సో సెమీ కండక్టర్ వేఫర్స్ లోని ఈ పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్స్ యాడ్ అవుతున్నాయి. సో ఎలా యాడ్ అవుతున్నాయి, మనకి ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాలి అంటే హై టెంపరేచర్స్ దగ్గర, హై టెంపరేచర్స్ ఫర్నిచర్స్ ఉంటాయి కదా, ఈ హై టెంపరేచర్ ఫర్నిచర్స్ దగ్గర ఈ పీ టైప్ మెటీరియల్స్ ని, ఎన్ టైప్ మెటీరియల్స్ ని యాడ్ చేస్తాం. ఆ టెంపరేచర్ అనేది అబౌట్ 100 సెంటిగ్రేడ్స్ దగ్గర మనం యాడ్ చేస్తాం. 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర యాడ్ చేస్తాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జనరల్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ థిన్ లేయర్ ఆఫ్ సెమీ కండక్టర్ డయోడ్ SiO2 లేయర్ అనేది మనకి పైన ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పీ సబ్స్ట్రాక్ ఉంటుంది, దానిపైన ఎన్ సబ్స్ట్రాక్ ఫామ్ అవుతుంది, దానిపైన SiO2 అనేది ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఎన్ సబ్స్ట్రాక్ అనేది 10 మైక్రోమీటర్స్ తోటి ఫామ్ అవుతుంది, దానిపైన మళ్ళీ SiO2 అనేది 1 మైక్రోమీటర్స్ తోటి ఫామ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. సో ఈ పర్టికులర్ ఏరియాలోని ఎన్ టైప్ layer which are the subject to diffusion. సో మనకి ఈ పర్టికులర్ గా ఎన్ టైప్ లేయర్ అనేది మనకి పైన అన్నిటికంటే పైన ఫామ్ అవుతుందని చెప్తున్నాం. ఈ ఎన్ టైప్ సబ్స్ట్రాక్ట్, ఎన్ టైప్ లేయర్ లోనే మనం ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ అన్నిటిని ప్లేస్ చేసుకుంటామని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అగైన్ ద థిన్ లేయర్ ఆఫ్ SiO2 is grown over the other new place is selected to diffuse p type material inside the n type material. ఒకవేళ n type మెటీరియల్ ఆల్రెడీ ఉంది, n type మెటీరియల్ లోనే మళ్ళీ ఇంకొక p type మెటీరియల్ ని మనం ప్లేస్ చేసుకోవాలంటే సో మళ్ళీ p type సబ్స్ట్రాక్ట్ ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనం మళ్ళీ అంటే ఆ ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ చేయాలి. p type సబ్స్ట్రాక్ట్ ని యాడ్ చేసుకొని ఆ ప్రాసెసింగ్ అంతా మళ్ళీ హీటింగ్ ప్రాసెసింగ్ అంతా చేసుకుంటే ఎన్ టైప్ మెటీరియల్ పైన మళ్ళీ పీ టైప్ మెటీరియల్స్ అనేవి ఫామ్ అవుతాయి. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకునేటట్లయితే ఇది ఒక ఎన్ టైప్ మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ ఫ్యాబ్రికేట్ అయింది, మళ్ళీ దీంట్లోనే మళ్ళీ నాకు పీ టైప్ రావాలి. అప్పుడు పీ టైప్ ఎలిమెంట్స్ అన్నింటిని మళ్ళీ దీన్ని పంపించి మళ్ళీ ఫ్యాబ్రికేషన్ ప్రాసెసింగ్ అంతా చేస్తున్నాం. అప్పుడు ఎన్ టైప్ మెటీరియల్ లోపల ఉంటుంది, దానిపైన మళ్ళీ పీ టైప్ మెటీరియల్ అనేది దీనిపైన వస్తుంది. ఒకవేళ మళ్ళీ నేను దీని లోపల ఎన్ టైప్ మెటీరియల్ రావాలంటే మళ్ళీ ఎన్ టైప్ మెటీరియల్స్, ఎన్ టైప్ ఎలిమెంట్స్ ని నేను పంపిస్తున్నాను అనమాట. అంటే లైక్ ఎలక్ట్రాన్స్ ని మనం పంపిస్తున్నాం, ఎలక్ట్రాన్స్ ని పంపించి ఫ్యాబ్రికేషన్ అంటే హీటింగ్ ప్రాసెసింగ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఈ పీ దానిపైన మళ్ళీ ఎన్ అనేది ఒక లేయర్ అనేది వస్తుంది. మళ్ళీ ఎన్ పైన మళ్ళీ పీ రావాలి అంటే మళ్ళీ పీ టైప్ అంటే లైక్ హోల్స్ ని పంపిస్తాం. హోల్స్ ని పంపించుకొని మళ్ళీ పీ టైప్ కావాలంటే మళ్ళీ దానిపైన ఇంకొక పీ టైప్ ని ఇట్లా పెట్టుకుంటాం అనమాట. అలా ప్రాసెసింగ్ అనేది స్టెప్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఓకే అండి. సో ఇది మనకు ఫ్యాబ్రికేషన్ కాంపోనెంట్స్ ఆన్ మోనోలిథిక్ ఐసీస్ అనమాట. సో ఒక్కొక్కటి అంటే కెపాసిటర్ని ఎలా ప్లేస్ చేసుకుంటాము, డయోడ్ని ఎలా ప్లేస్ చేసుకుంటాము, ట్రాన్సిస్టర్ని ఎలా ప్లేస్ చేసుకుంటాము, నెక్స్ట్ అదే విధంగా రెసిస్టర్ని ఎలా ప్లేస్ చేసుకుంటాము నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా మీకు చెప్తాను.